ఫ్రెండ్స్, మనలో క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం, కొంతమందికి ప్రాణం కూడా. ఎంతో ఇంట్రెస్ట్తో మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు సడన్గా అక్కడ వర్షం పడడం మొదలైతే ఎలా ఉంటుంది? ఎలాగలా వర్షం ఆగిపోలేనా దేవుణ్ణి మొక్కుంటాం, లేదా మన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాం. ఎలాగలా వర్షం ఆగిపోయిందో దేవుడా అంటే అక్కడేమో మ్యాచ్ స్టార్టింగ్ ముందు కింద టీవీ స్కోర్ బాల్లో ఏమో కొత్త టార్గెట్ సెట్ చేసి ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని ఓవర్స్ కూడా తగ్గిస్తారు. మనం ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అయింది కదా, అదే చాలా గొప్ప విషయం అనుకొని కొత్త టార్గెట్ గురించి పెద్దగా పట్టించుకోం. బట్ కొంతమంది ఉంటారు ఆ టార్గెట్ ఎలా సెట్ చేస్తారో తెలుసుకోవాలని. మన వీడియోలో అసలు ఇలా న్యూ టార్గెట్ సెట్ చేసే మెథడ్ని ఏమంటారు, అసలు న్యూ టార్గెట్ ఎలా సెట్ చేస్తారు, ఇలా ఎన్నో విషయాలకి ఈ వీడియోలో ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇలా న్యూ టార్గెట్ సెట్ చేసే మెథడ్ని డక్వర్త్ లూయిస్ మెథడ్ అని అంటాము. ఈ మెథడ్ ఇద్దరు ఇంగ్లీష్ స్టాటిస్టిషియన్స్ అయిన ఫ్రాంక్ డక్వర్త్, టోనీ లూయిస్ కలిసి 1997లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనిని ఐసీసీ 1999లో అడాప్ట్ చేసుకుంది. ఈ డక్వర్త్ లూయిస్ లేదా డిఎల్ మెథడ్ అనేది ఒక మ్యాథమెటికల్ సిస్టమ్. ఇది వర్షం పడినప్పుడు లేదా బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు తక్కువ ఓవర్స్కి మ్యాచ్ కుదిర్చడానికి లేదా న్యూ స్కోర్ని సెట్ చేయడానికి ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ డిఎల్ మెథడ్ వాడుతున్నప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది టీం యొక్క రిసోర్సెస్ అంటే టీం యొక్క వికెట్స్ మీద, వాళ్ళు ఆడిన ఓవర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ముందు బ్యాటింగ్ చేసిన టీం 50 ఓవర్స్ ఆడేస్తే అది 100% రిసోర్సెస్ వాడేసినట్లే. అదే ఒకవేళ 49 ఓవర్స్ ఆడి ఆల్అవుట్ అయిపోతే వాళ్ళు 100% రిసోర్సెస్ వాడినట్టు కాదు. డిఎల్ పార్ స్కోర్ కనుక్కోవడానికి బేసిక్ ఫార్ములా ఏంటంటే స్కోర్ ఈజ్ ఈక్వల్ టు టీమ్ 1 స్కోర్ ఇంటూ టీమ్ 2 రిమైన్డ్ రిసోర్సెస్ బై టీమ్ 1 రిసోర్సెస్ యూస్. ఇంతకీ పర్ స్కోర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ అయితే కొడతారో దాన్ని పార్ స్కోర్ అంటారు. అంటే 20 ఓవర్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 180 కొడితే కనుక దాన్ని పార్ స్కోర్ అంటాం. అసలు డిఎల్ మెథడ్లో స్కోర్ అనేది ఎలా సెట్ చేస్తారో మనం 3 డిఫరెంట్ సినారియోస్ వాడి కొత్త స్కోర్ని సెట్ చేద్దాం. ఇన్ ఫస్ట్ కేస్, రైన్ఫాల్ అక్కర్ ఆఫ్టర్ ఫస్ట్ ఇన్నింగ్స్ ప్లే అండ్ బిఫోర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్లే. ఫర్ సపోజ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఫస్ట్ ఇన్నింగ్స్ ఇండియా బ్యాటింగ్ చేసిన 50 ఓవర్స్లో 320 ఫర్ 5 అని అనుకోండి. ఇప్పుడు సడన్గా వర్షం పడి సెకండ్ ఇన్నింగ్స్ ఆడడానికి కుదరదు. తర్వాత వర్షం అయిపోయాక 20 ఓవర్స్కి ఆ మ్యాచ్ అనేది సెట్ చేస్తారు. ఇక్కడ ఇండియా ఆల్రెడీ 100% రిసోర్సెస్ వాడేసింది. సో ఫార్ములా ప్రకారం టీమ్ ఫస్ట్ యూజ్డ్ రిసోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 100, టీమ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 320. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా యొక్క రిమైనింగ్ రిసోర్సెస్ కనుక్కోవాలి. అది ఎలా అంటే, ఇక్కడ మీకు ఒక టేబుల్ కనబడుతుంది కదా, దీన్ని రిసోర్సెస్ టేబుల్ అంటాం. ఇక్కడ మీకు ఫస్ట్ రోలో వికెట్స్ లాస్ట్ అని ఉంది అండ్ ఫస్ట్ కాలం అండ్ లాస్ట్ కాలంలో ఓవర్స్ లెఫ్ట్ అని కనబడుతుంది కదా. ఇంకా ఈ మధ్యలో కనబడే వాల్యూస్ అని రిమైనింగ్ రిసోర్సెస్ అని అంటాం. సో ఫార్ములా ప్రకారం టీమ్ 2 రిమైనింగ్ రిసోర్సెస్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఆస్ట్రేలియాకి మిగిలిన ఓవర్స్ 20, వికెట్స్ లాస్ట్ 0. సో ఆ టేబుల్లో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్లో ఉన్న వాల్యూస్ని టీమ్ 2 అంటే ఆస్ట్రేలియా రిమైనింగ్ రిసోర్సెస్ ఈ ఫార్ములా వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆస్ట్రేలియా టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా స్కోర్ ఇంటూ ఆస్ట్రేలియా రిమైనింగ్ రిసోర్సెస్ బై ఇండియా యూజర్ రిసోర్సెస్ ప్లస్ 1. ఈ 1 ఎందుకంటే ఇంతకుముందు చెప్పా పార్ స్కోర్ అంటే ఏంటనేది. ఇది ఏంటంటే ఆస్ట్రేలియా వారు పార్ స్కోర్ కన్నా మినిమం 1 రన్ కొడితేనే కదా గెలుస్తారు. సో అందుకని ఈ +1 అనేది యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 320 ఇంటూ 56.6 బై 100 ప్లస్ 1 అంటే మనకు వచ్చిన వాల్యూ 182.12. అంటే రౌండ్ ఫిగర్ 182 కొట్టాలి 20 ఓవర్స్లో. వాళ్ళు 181 కొడితే టై అవుతుంది, లేదా అంతకన్నా తక్కువ కొడితే ఇండియా గెలుస్తుంది. సో ఇప్పుడు సెకండ్ సినారియోలో రైన్ఫాల్ అక్కర్స్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ ఇన్నింగ్స్. ఇండియా వాళ్ళు 30 ఓవర్స్ దగ్గర 180 ఫర్ 3 ఉండగా సడన్గా వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే ఫైనల్గా డిఎల్ మెథడ్ యూజ్ చేసి దాన్ని 10 ఓవర్స్ ఆడాలని చెప్తారు. సో అంటే 40 ఓవర్స్ వచ్చేసరికి ఇండియా స్కోర్ 270 ఫర్ 5 అని అనుకుందాం. ఇప్పుడు మీరు అనొచ్చు ఆస్ట్రేలియా వాళ్ళు 271 40 ఓవర్స్లో కొడితే గెలుస్తారని, కానీ అది రాంగ్. వాళ్ళకి కూడా ఒక పార్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనం మళ్ళీ ఇంతకు ముందు వాడిన ఫార్ములా అనేది వాడుదాం. ఆస్ట్రేలియా టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా స్కోర్ ఇంటూ ఆస్ట్రేలియా రిమైనింగ్ రిసోర్సెస్ బై ఇండియా యూజర్ రిసోర్సెస్ ప్లస్ 1. ఇక్కడ ఇండియా మొత్తం 50 ఓవర్స్ ఆడలేదు, అంటే అన్ని రిసోర్సెస్ యూజ్ చేసుకోలేదు. సో ఇండియా యూజర్ రిసోర్సెస్ అనేది 100 కాదు, మనం ఇండియా యూజర్ రిసోర్సెస్ కనుక్కుందాం ముందు. దీనికి మనం యూజ్ చేయడానికి ఫార్ములా India used resources is equal to 100 minus India resources remained before rain minus
ఇండియా రిసోర్సెస్ రిమైన్డ్ ఆఫ్టర్ రైన్. ఇక్కడ 100తో ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే, ఒకవేళ మనం జస్ట్ ఇండియా రిమైన్డ్ రిసోర్సెస్ బిఫోర్ రైన్ మైనస్ ఇండియా రిమైన్డ్ రిసోర్సెస్ ఆఫ్టర్ రైన్ చేస్తే మనకి ఇండియా ఎంత రిసోర్సెస్ లాస్ అయిందో వస్తుంది. అప్పుడు మనం టోటల్ రిసోర్సెస్ అంటే 100తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇండియా ఎంత రిసోర్సెస్ యూజ్ చేసుకుందో తెలుస్తుంది. ఇండియా యూజ్డ్ రిసోర్సెస్ ఇస్ ఈక్వల్ టు 100 మైనస్ 49.1 మైనస్ 26.1 ఇస్ ఈక్వల్ టు 77. ఇప్పుడు ఆస్ట్రేలియా రిమైనింగ్ రిసోర్సెస్కి వస్తే, యాక్చువల్గా ఆస్ట్రేలియాకి మిగిలి ఉన్న ఓవర్స్ 40 ఓవర్స్ అండ్ 10 వికెట్స్. అంటే వికెట్ లాస్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే డిఎల్ టేబుల్ ప్రకారం మనకి 89.3 అనేది వస్తుంది. ఇది ఆస్ట్రేలియాకి ఉన్న రిమైనింగ్ రిసోర్సెస్. సో ఇప్పుడు ఇవన్నీ ఫార్ములాస్ అనేవి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆస్ట్రేలియా టార్గెట్ అనేది ఎంతో తెలుస్తుంది. సో ఆస్ట్రేలియా టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు 270 ఇంటూ 89.3 బై 77 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 314.129. అంటే ఆస్ట్రేలియాకి టార్గెట్ వచ్చి 314 అని అర్థం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సినారియోకి వస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసి 50 ఓవర్స్కి 320 ఫర్ 5 కొట్టింది. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సడన్గా 35th ఓవర్లో వర్షం బాగా పడి మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికే ఆస్ట్రేలియా వాళ్ళు 200 ఫర్ 4. ఇంతకుముందు ఇండియా 50 ఓవర్స్ ఆడేసింది కాబట్టి 100% రిసోర్సెస్ వాడేసినట్టే. కానీ ఆస్ట్రేలియా మొత్తం 100% రిసోర్సెస్ వాడలేదు. సో ఇప్పుడు మనం ఒక పార్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఆ పార్ స్కోర్ కన్నా ఒక రన్ ఎక్కువ ఉన్నా ఆస్ట్రేలియా గెలిచినట్టు, బట్ ఒక్క రన్ తక్కువ ఉంటే కనుక మన ఇండియా గెలిచినట్లే ఫ్రెండ్స్. దీని ఫార్ములా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పార్ స్కోర్ ఫర్ టీమ్ 2 ఇజ్ ఈక్వల్ టు స్కోర్ ఆఫ్ టీమ్ 1 ఇంటూ టీమ్ 2 రిమైనింగ్ రిసోర్సెస్ పర్సెంటేజ్. అంటే పార్ స్కోర్ ఫర్ ఆస్ట్రేలియా ఇజ్ ఈక్వల్ టు ఇండియా స్కోర్ ఇంటూ ఆస్ట్రేలియా యూజ్డ్ రిసోర్సెస్ పర్సెంటేజ్. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా యూజ్డ్ రిసోర్సెస్ కనుక్కుందాం. దీనికి ఆస్ట్రేలియా యూజ్డ్ రిసోర్సెస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ రిసోర్సెస్ మైనస్ రిసోర్సెస్ రిమైన్డ్. అంటే 100 మైనస్ 37.6. 37.6 ఎలా అంటే, ఆ టేబుల్లో చూస్తే ఆస్ట్రేలియా 35 ఓవర్స్ ఆడింది అంటే మిగిలి ఉన్న ఓవర్స్ 15 అని అర్థం. అండ్ ఆస్ట్రేలియాకి 4 వికెట్స్ పడిపోయాయి. సో ఈ రెండింటికి మధ్య ఇంటర్సెక్షన్లో ఉన్న వాల్యూ 37.6. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే పార్ స్కోర్ ఆస్ట్రేలియా ఇజ్ ఈక్వల్ టు 320 ఇంటూ 62.4 బై 100 ఇజ్ ఈక్వల్ టు 199.68. అంటే రౌండ్ ఫిగర్గా 200. సో ఇక్కడ ఆస్ట్రేలియా ఎగ్జాక్ట్గా 200 కొట్టింది. సో మ్యాచ్ అనేది టై అయిందని అర్థం. ఒకవేళ 201 కొట్టుంటే ఆస్ట్రేలియా గెలిచేసేది. సో ఇది ఫ్రెండ్స్ చూసారుగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు డిఎల్ మెథడ్ యూస్ చేసి. యాక్చువల్గా ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. డిఎల్ మెథడ్ వేరు, డిఎల్ఎస్ మెథడ్ వేరు. ఈ డిఎల్ఎస్ మెథడ్ అనేది ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. డిఎల్ఎస్ మెథడ్కి సంబంధించిన టేబుల్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అనే మెథడ్ కానీ ఐసీసీ వాళ్ళు బయటికి రిలీజ్ చేయలేదు. ఈ డిఎల్ఎస్ మెథడ్ అనేది కంప్యూటర్ ద్వారా క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకున్న ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ విత్ 140.